ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఇంతకుముందు చిరాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఏ పని చేసినా వెనక్కిపడిపోవడాలు ఇవన్నీ ఉండేవి. ఎందుకనంటే 4th భావంలో శని, 4th హౌస్ నుంచి శని మీ రాశిని చూడడం వలనే. కానీ ఇక నుంచి గురుడు ప్రభావం కూడా మీకు ఉంది మీ రాశికి. 2nd హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ అయ్యి 7వ భావంలో పర్ఫెక్ట్గా ఉండి మీ రాశిని చూస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని చూసినట్టే హాయిగా ప్రశాంతంగా ఉంటారు మీరు. అంటే మిమ్మల్ని చూసినట్టే అంటే గురుదృష్టి మీ మీద ఒక విధంగా పడేటట్టే. అంటే చిరగాకులు, కోపాలు ఇవన్నీ లేకుండా, మనస్పర్ధ లేకుండా హాయిగా ఆనందంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండేట్టుగా అవరోధాలు కలగకుండా గురుడు చేసి తీరుతాడు బ్రహ్మాండంగా. పైగా మీకు సీక్రసీ మెయింటైన్ చేయడము, ఆనందంగా ఉండడము, కష్టపడము మీకు వచ్చు. చేస్తున్నారు కదా, కష్టపడతారు మీరు. ఎక్కువగా బాగా డెడికేటెడ్నెస్ ఎక్కువ కదండి, బ్రహ్మాండం కష్టపడతారు. గురుడు కూడా తోడేయాడు కాబట్టి సత్ఫలితాలు ఇస్తాడు. పైగా 2nd హౌస్ లార్డ్ 7వ ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఉంటాయండి. అంటే ఏమి ఇస్తాడంటే మీరు వ్యాపారం ద్వారా ధనం ఇవ్వడము, 2nd హౌస్ బాగుంది కాబట్టి మీరు కంఠధ్వని బాగా ఉండడము, ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఇవ్వడము, ముఖవర్చస్సు పెరగడము, మాట వాక్శుద్ధి పెరగడం జరుగుతుంది. మీలో కూడా జాతకాలు చెప్పేవాళ్ళు, యాస్ట్రాలజర్స్ చాలా ఉన్నారు కదండి, మంచివాళ్ళు ఉన్నారు, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 3వ భావానికి గురుదృష్టి ఉంది కదండి. అంటే 3వ భావం గురుదృష్టి అంటే ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా మీరు వార్తా సేకరణ చేస్తుంటారు సరే. వార్తా సేకరణలోనూ బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము, మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, శుభవార్తలు వినడము ఎంత బాగుందండి. ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3rd భావం పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీ తమ్ముళ్ళకి బాగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా మీరు పెంచుకుంటూ ఉంటే అద్భుతంగా బాగున్నాయి. 4th భావంలో శని ఉన్నాడు కాబట్టి అండి కొద్దిగా చికాకులు ఉంటాయండి మీకు. అంటే నేమ్ అండ్ ఫేమ్ తక్కువగా ఉంటుంది. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అనుకుందాం. ఆరోగ్య పరిస్థితిలో కూడా చిన్న ఇబ్బందులు ఎదురవడము, అయితే మీ వ్యవసాయదారులు ఉంటారు కదండి, వాళ్ళకి పంటల్లో కూడా పాపం నష్టాలు వస్తూ ఉంటాయి కొద్దిగా. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది దైవారాధన చేసుకోవడము, శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడము, మీకు నచ్చిన దేవుడి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వరం కలవడం వలన ఈ ల్యాండ్స్ అంటే వీళ్ళకి వ్యవసాయదారులు కూడా పంట నష్టం రాకుండా మంచి జరగడానికే అవకాశాలు ఉన్నాయి. పంచమ భావం చూసుకుంటారండి బుధకుజ రాహులు. పంచమభావంలో రాహు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ బుధకుజులు ఉన్నారు కాబట్టి మీకు మంచి స్పోర్ట్స్ రంగంలో, కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడం జరుగుతుంది. పైగా మీ ల్యాండ్స్ సంబంధించిన వ్యవహారాల్లో ముందంజలో ఉండడము, బాగా సక్సెస్ అవ్వడము, చదువు విషయంలో కూడా బాగా రాణించడము, అలాగే స్పోర్ట్స్ రంగం బాగా విశేష ప్రతిభ కనపరచడం ఇవన్నీ బాగుంటాయి. పైగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అంటే స్టాక్ రంగంలో స్టాక్ మార్కెట్ బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రవి 6వ భావంలో రవి బాగా యోగిస్తాడు. 6వ భావంలో రవి యోగించినంతగా ఇంకెవరో యోగించరు. పైగా మీ శని దృష్టి కూడా శుక్రుడు ఉండడం అంత అద్భుతం కాదండి. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, 7వ 6వ భావంలో మంచివాడు కాదు. చిన్న ప్రాబ్లమ్స్, చెడు ప్రభావం, చెడు అలవాటు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా రవి ఉన్నాడు కదా, మీకు అద్భుతమైన మంచివాడు రవి. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యేట్టు, సక్సెస్ అయ్యేట్టు, మీకు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేట్టుగా రవి కనపరుస్తాడు. మీకు విదేశాలు స్టాంపింగ్ అవ్వడం కూడా బ్రహ్మాండంగా అయ్యేట్టు చేస్తూ ఉంటాడు. 7వ స్థానంలో రవితో కలిసిన శుక్రుడు మీకు మ్యాలఫిక్ అవుతాడు కదా, శుక్రుడు మ్యాలఫిక్. ఆ మ్యాలఫిక్ 7వ భావంలో ఉన్నాడు. ఇలాగే మీకు 7వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. ముఖ్యంగా గురు రవులు, అంటే రవి ఒక్కడే లేడు కాబట్టి రవితో కలిసిన గురువు ఉన్నాడు. అంటే 7వ భావంలో కనుక ఇలా కాంబినేషన్స్ ఉంటే, గురుడు ఉంటే వివాహ శుభకార్యాలు బాగుంటాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన వివాహాలు దగ్గరగా ఆగిపోతున్నాయి కదా, ఈసారి అలా ఆగవు, శుభకార్యాలు జరుగుతాయి. మీకు గృహప్రవేశాలు చేసుకుంటారు, ఇవన్నీ బాగున్నాయి. ల్యాండ్స్ కొనుక్కుంటారు, భూములు, గృహాలు
గృహసౌఖ్యము, కొన్ని సందర్భాల్లో గృహసౌఖ్యం తక్కువగా ఉండేవి. కానీ గురు ప్రభావం బాగుంది కాబట్టి చక్కగా యోగవంతంగానే ఉంటాయి. పైగా మీ వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ చాలా బాగుంది. ఇంకా అష్టమ స్థానం చూసుకుంటారంటే అష్టమ స్థానాధిపతి కూడా మీకు బాగున్నాడు. అంటే మీ రాశికి 8వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడు అంటే అద్భుతం కదండి. రాజయోగాన్ని ఇస్తుంటాడు కదా బుధుడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 9th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడు కదా. చంద్రుడు ఏంటి, జలతత్వ రాశి. అంటే మీకు గంగా నది స్థానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి అవకాశాలు మక్కువ. అలాగే గురువుగారి దర్శనాలు చాలా ఎక్కువగా చేసుకుంటారు. అందుకనే సరయూ నది స్థానాలు కానీ, గంగా నది స్థానాలు కానీ, నర్మదా నది స్థానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మీరు చేస్తున్నారు కూడా, చేస్తున్నారు అది చేసేసారు కాదు, చేయబోతున్నారు. ఎందుకంటే నర్మదా స్థానం పుష్కర స్నానం అంట కదా. పుష్కర స్నానం చేసిన వాళ్ళకి, నదిలో నర్మదా నది స్నానం చేసిన వాళ్ళకి యమదండన తప్పించుకుంటారు, ఉండదు. అంటే యమలోక ప్రాప్తి ఉండదు, స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది అని అనేక రకాలుగా. అంటే ఆల్రెడీ కాదు, మీకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ఉండవు. ఇప్పుడు కాదు సుమా, తర్వాత ఎప్పుడు కాదు. నర్మదా స్థానాలు పుణ్యం ఉంటుంది, అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అలాగే దశమ స్థానానికి శని చూస్తున్నాడండి. అంటే కొన్ని చిన్న చికాకులు, కోపాలు, మీ బాసుల వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. సో వీటి నుంచి బయటపడాలంటే చిన్నగా మంచి జపాలు చేయించుకోవడము. అంటే జపాలంటే విపరీతం జపాలేం కాదనుకోండి, మంచి కార్యక్రమాలు చేసుకోవడము, పెద్దలకు సేవ చేసుకోవడము, చిన్న హోమాలు చేయించుకోవడము. అంటే హోమాలంటే చిన్న హోమాలు, అమ్మవారికి సంబంధించిన హోమాలు కానీ, ఇటువంటి హోమాలు. అంటే అనారోగ్య సమస్యల నుంచి చిన్న ప్రాబ్లం. ఇప్పుడు మీ శని ఉన్నాడు, శని ప్రాబ్లం తప్పించుకోవాలంటే, శని ప్రాబ్లం తగ్గాలి అంటే గాయత్రి మంత్రం. అవునా, గాయత్రి మంత్రం మించిన మంత్రమే లేదంటాం కదా. గాయత్రి మంత్రం చేసిందో 40 రోజులు చేయడం వలన, పెద్దలకు సేవ చేసుకోవడం వలన ఈ 4th భావం యొక్క ప్రభావం తగ్గుతుంది కదండి. అలాగే పెద్దల సేవా కార్యక్రమాలు చేసుకోవడము, అవన్నీ ప్రభావం మీకు తగ్గడానికి అవకాశం ఉంది. సరే, 10th భావానికి పక్క పెడదాము. ఈ 10th భావానికి కూడా శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీరు బాగా గాయత్రి మంత్రం చేసుకోండి, పెద్దలను సేవించండి, తల్లిదండ్రులను సేవించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. 11వ భావం చూడండి ఎంత బాగుందో. మీ వృశ్చిక రాశి వాళ్ళకి 11వ భావంలో కేతు ఉండి, కేతు గురుదృష్టి ఉంది. ఎంత బాగుంది అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంది. అలాగే మీరు చెరువులు, బావులు తవ్వించడము, గుడులు, గోపురాలకేమో ధన ఫైనాన్స్ చేయడము, అలాగే మీ తోబుట్టువులు అంటే అన్నయ్య గారు, అక్కయ్య గారికి చాలా బాగుండడము, ఎంత బాగుంది. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తీరుతారు. అంత బాగుంది కదండి. మీకు ఏ గ్రహం యోగించకపోయినా 11వ భావంలో ఉన్నటువంటి కేతువుకి గురుదృష్టి నేనున్నాను అని వాళ్ళిద్దరూ మిమ్మల్ని ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారనడంలో సందేహం లేదు. అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. 11వ భావంలో ఉన్నదంటే అదృష్టం ఇంకోటి లేదండి. ఎక్కడ మీకు అంత అదృష్టం లేదు. అంటే ఎక్కడ అంటే ఈ 11 రాశుల్లో కూడా, 12 రాశుల్లో కూడా 11వ భావం దగ్గర అదృష్టాన్ని పెట్టాడు భగవంతుడు. ఆ అదృష్టం తోడడం వల్ల ముందుకు వెళ్ళిపోతుంటారు, ధైర్యంగా వెళ్ళిపోతుంటారు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మీకు 12వ భావం అద్భుతంగా ఉంది. ఈ భావాలన్నీ చెప్పవలసిన అవసరం కాదు, కానీ ముఖ్యంగా మంచి రాశుల్లో గ్రహ ప్రభావం బాగుంది కాబట్టి మీరు గాయత్రి మంత్రం చేసుకుంటూ చిన్న హోమాలు, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమాలు ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళ యొక్క ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయండి. అంటే నా దగ్గర చేయించుకోవడం మంచిదని చెప్తున్నా. అద్భుతమైన ఫలితాలు హోమం కానీ, అదే చండీ హోమం కానీ, అదే కుంకుమ పూజ కానీ అమ్మవారికి చేయించుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు, మీకు శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పట్టి ఆరోగ్యప్రదంగా, ఆనందంగా, ఎప్పుడు తృప్తిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ రాశి వాళ్ళకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.